మనోహర్ నాయుడిని సంక్షిప్తంగా తన నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, పుస్తకానికి నమస్కారం. గత 4 సంవత్సరాలుగా తెలుగు పుస్తకం చాలా బాధతో ఉంది. ఈరోజు ఆ బాధ తీరిపోయింది. 3 సంవత్సరాల క్రితం విశాలందరికి వచ్చి చెప్పాడు తెలుగు ఉండాలి, తెలుగు పుస్తకం ఉండాలని. ఆ నాయకుడు ఈరోజు కూర్చున్నాడు మన పక్కన. తెలుగు పుస్తకాల కోసమే కాదు, ఆయన ఒక పెద్ద భాండాగారం. ఆయన యొక్క పుస్తక మహోత్సవం ఏర్పాటు చేయడానికి కోసం ఎంత దూరమైనా పోయి మాకు ఈ గ్రౌండ్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా గతంలో 13 జిల్లాల్లో మా పుస్తక మహోత్సవాలు నిర్వహించాం. అప్పుడు గవర్నమెంట్ మాకు సహకరించింది. 5 సంవత్సరాలుగా ఏమాత్రం సహకారం లేకపోగా గ్రంథాలయ సంస్థల్లో పుస్తకాలు కొని కూడా డబ్బులు చెల్లించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని చెప్పి దానికి ఒక మహోన్నత వ్యక్తి వచ్చాడు. ఖచ్చితంగా పుస్తకాల విలువను తెలియజేశారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ వేదికకి గత 35 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక సాహిత్యానికి, భాషకి ఎనలేని సేవ చేసిన ఒక వ్యక్తి పేరు వేదిక నామకరణం చేస్తాం. ఈ సంవత్సరం ఈ వేదికకి రామోజీరావు గారి పేరు నామకరణం చేయటం జరిగింది. రామోజీరావు గారు తెలుగు పేపరు 40-50 వేల సర్క్యులేషన్ రోజుల్లో ప్రతి ఇంటికి పేపర్ ఇచ్చి తెలుగు పేపర్ సర్క్యులేషన్ 10 లక్షల వరకు నుంచి 15 లక్షల వరకు తీసుకెళ్ళిన ఒక మహనీయుడు. పేపర్ అమ్మటం వల్ల ఏమొచ్చింది అంటే 15 లక్షల మంది పాఠకులు ఏర్పడ్డారు. అందుకు ఆయనకి మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వేదికని ఆయనకి నామకరణం చేశాం. మిత్రుడు నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామోజీరావు గారు. పుస్తకాల పండుగకు విచ్చేసిన అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు విజయ్ కుమార్ గారికి, పుస్తక ప్రియులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కృష్ణారావు గారికి, మా ఆప్తులు మండలి బుద్ధప్రసాద్ గారికి, శ్రీనివాసరావు గారికి, మనోహర్ నాయుడు గారికి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారికి, మనోహర్ నాయుడు గారికి అందరికీ నమస్కారం. వేదిక పైనే కాకుండా సభలో కూడా అనేక మంది సాహితీ ప్రియులు, పుస్తక ప్రియులు ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారం. రామోజీరావు గారి పేరు ఈ వేదిక పెట్టడం అత్యంత సముచితం. ఎందుకంటే పుస్తకాన్ని, అక్షరాన్ని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయన 50 ఏళ్ల పాటు ఒక తపస్సులాగా అక్షర తపస్సు చేసి 2024 సంవత్సరంలో వెళ్ళిపోయారు. ఆయన స్మృతిలో ఈ వేదిక నామకరణం చేశారు. పుస్తకాలకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో ప్రస్తావిస్తాను. మైక్రోసాఫ్ట్ న్యూస్ సర్వీసు కొంతకాలం క్రితం ఒక సర్వే చేసింది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైనటువంటి 100 మందిని తీసుకొని వాళ్లలో ఉన్నటువంటి 4 కామన్ లక్షణాలు ఏమిటి అనేది ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో 4 విశేషాలు వెలువడ్డాయి. అందులో ఒకటి ఏమిటంటే వాళ్ళందరూ కూడా తమ లక్ష్యం మీద దృష్టి సారిస్తారు. దే స్టే ఫోకస్డ్. రెండవది ఏమిటి అంటే దేర్ ఆల్ అడ్వెంచరస్. వాళ్ళు ఎప్పుడు కూడా సాహసోపేతమైనటువంటి కృత్యాలు చేస్తారు, అట్లాంటి పనులు చేస్తారు. మూడోది ఏమిటి అంటే దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫిజికల్ ఫిట్నెస్. వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ, శరీర ఆరోగ్యానికి సంబంధించి ఒక లక్ష్యం పెట్టుకొని ఎప్పుడు ఉంటారు, దానికి కృషి చేస్తారు. నాలుగోది అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే దే రీడ్ ఏ లాట్. బాగా చదువుతారు. విజేతలైనటువంటి వాళ్ళందరికీ ఉన్నటువంటి లక్షణం బాగా చదువుతారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గొప్ప చదువరి, పుస్తక ప్రియుడు. సో ఆ విధంగా చాలామంది, బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల్లో ఒకరు. బిల్ గేట్స్ వారానికి ఒకటి చొప్పున ఏడాదిలో కనీసం 50 పుస్తకాలు చదువుతారు. పుస్తకాలు చదవడమే కాకుండా ఏడాది ముగుస్తున్న సమయంలో డిసెంబర్ చివరి వారంలో ఆయనకు నచ్చినటువంటి పుస్తకాల మీద బిల్ గేట్స్ నోట్స్ అని ఒక నచ్చిన పుస్తకాల గురించి రాస్తారు. ఆ విధంగా
పుస్తకాలు తనని ఎట్లా ప్రభావితం చేసినాయి. పుస్తకాలు ఇప్పుడు కూడా, ఆయన వయసు 69 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అమితంగా చదువుతారు. అట్లానే అత్యంత సంపన్న